ఇద్దరు విజయ్ గారిని పెట్టి మూవీ తీయాలనే ఆలోచన చాలా బాగుంది. అది అందులో ఒకటి యంగ్ లుక్‌లో అండ్ అలాగే ఇంకోటి ఓల్డ్ లుక్‌లో చూపియాలనే ఆలోచన ఇంకా బాగుంది. కంప్లీట్‌లీ ఈ మూవీ కాన్సెప్ట్ అంతా ఇక్కడ బేస్ అయింది భయ్యా. ట్రైలర్‌లు, టీజర్‌లు అన్ని పోస్టర్స్ చూసిన తర్వాత మేబీ ఫస్ట్ అందరూ ఆడియన్స్ అనుకునేది ఒకటే ఒకటి. ఇందులో ఇద్దరు విజయ్ గారు కనిపించబోతున్నారు. ఒకటి ఓల్డ్ లుక్, ఒకటి న్యూ లుక్. అండ్ ఇంతకీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి అసల? ఏ మూవీలో పోతుంది? ఇది కొన్ని పోస్టర్స్ చూస్తే సైంటిఫికల్‌గా ఉంది. కొన్ని పోస్టర్స్ చూస్తుంటే ఏదో మాస్టర్ ఇది యాక్షన్ డ్రామా లాగా ఉందనుకున్నారా? సో, కంప్లీట్‌లీ మూవీ చూసిన తర్వాత నేనైతే ఒకటే చెప్తాను. ఇదైతే యాక్షన్ డ్రామానే భయ్యా. కంప్లీట్‌లీ ఇందులో ఒక మిషన్స్ గానియండి, పాజిబుల్ చేయడం గానియండి. సో, ఈ వేలోనైతే మూవీ పోదు. అండ్ విజయ్ టు విజయ్ వర్సెస్ కొన్ని ఉన్నాయి. అయితే క్యాక్ కొట్టించారనుకోండి. ఇంకా మనకి ఇరిటేట్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్‌లీ లేచిందిరా భయ్! అనే సీన్స్ కూడా చాలా ఉన్నాయి. సో, కంప్లీట్‌లీ వాచబుల్ టు థియేటర్సా కాదా అంటే కంప్లీట్‌లీ వాచబుల్ టు థియేటర్సే చెప్తున్నాం. 'దళపతి విజయ్' గారిని ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడు ఆ యొక్క కిక్ వేరే ఉంటది. ఎందుకంటే తన మేనరిజం గానియండి, తన వే ఆఫ్ స్టైల్ గాని సూపర్బ్ అయితే మనకి డెలివరీ చేయడం వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా చెప్తాను నేనైతే విజయ్ గారిని. సో, ఇక్కడ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పోద్ది కొంచెం అయితే. సో, ఇదంతా కొంచెం లాంగ్ టైమ్‌గా నడిచిందనిపిచ్చింది. మేబీ మనకి మూవీ కూడా 3 అవర్స్ అబోవ్ ఉంది. సో, మూవీ అంతా కూడా ఏంటంటే లాంగ్ టైమ్‌గా నడిచిందిరా అబ్బాయి! ఇంకా ఎప్పుడు ఎండ్ అవుద్ది అనేటట్టయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అనిపిస్తది. సో, అంత లెంత్ అవసరం లేదేమో. ఇంకా కొన్ని సీన్స్ అక్కడ తీయొచ్చు అనిపిచ్చింది. మేబీ ఆ సీన్స్ తీసేసుంటే మేబీ ఏమైనా వాళ్ళు అనుకున్న మసాలా మిస్ అయ్యేదేమో మనకు తెలీదు. ఇంక సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫుల్లీ యాక్షన్ భయ్యా! చేజింగ్ సీన్స్ గానియండి, ఇంకా కంప్లీట్‌లీ ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో అయైతే డైరెక్ట్ చేశారు కంప్లీట్‌గా. డైరెక్షన్‌లో మాత్రం ఎటువంటి కొరత లేదు. బట్ కొన్ని వేస్‌లో మాత్రం ఈ సీన్స్ అవసరమా? అండ్ ఈ షాట్‌లో పెడితే ఈ 'తలపతి విజయ్' గారిని అసలు యంగ్ లుక్‌ని ఎలా 'తలపతి' అని ఆడియన్స్ రియాక్ట్ అవుతారు అని అనిపించింది. అంటే కొన్ని షాట్స్ అయితే కొన్ని యంగ్ లుక్‌కి కొన్ని షాట్స్ అయితే అస్సల వర్కౌట్ అవ్వట్లేదు. క్లోజప్ షాట్స్ చూసిన ప్రతిసారి ఏంటంటే ఏదో టాయ్‌ని చూసినట్టు. సో, ఆ వేలో అనిపిస్తుంది. మనకి ట్రైలర్‌లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు చూసాం. సో, ఆ వేలో అనిపిస్తుంది. సో, కంప్లీట్‌లీ యంగ్ లుక్‌ని ఇంకా డెవలప్ చేసుంటే బెటర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేదేమో అనిపించింది. సో, ఒక రకంగా యంగ్ లుక్ వల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంది మూవీకి. కొంచెం డల్‌నెస్‌కి. సో, అది తర్వాత విషయం. ఇంకా కంప్లీట్‌లీ స్టోరీ లైన్ అయితే గుడ్ మూవీ అనేది మనం ఆల్రెడీ ఎప్పుడు వాచ్ చేసే స్టోరీ లైన్సే. బట్ ఇంకొంచెం మోడిఫై చేస్తూ మన ముందుకు తీసుకొచ్చేసారు. సో, దీనికి మూవీకి నేను రేటింగ్ అయితే కంప్లీట్‌లీ 10కి 7.5 ఇస్తాను. మేబీ ఇంకా సాంగ్స్ తెలుగులో ఇంకా మంచిగా వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. బట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి ఇంత వైలెంట్ అవసరం లేదు. ఇంకా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్‌కి టచ్ అయ్యేటట్టు ఎమోషన్ కావాలి. ఇంకా కంప్లీట్‌లీ చెప్పాను కదా! మన యంగ్ తలపతి గారి ఫేస్ అనేది ఇంకా బాగుండుంటే తనతో వచ్చిన ఎమోషన్ సీన్స్ అనేవి కొంచెం అట్రాక్ట్ అయ్యాయి. బట్ అలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని క్లోజప్ షాట్స్‌లో ఎమోషన్ సీన్స్ అని అట్రాక్ట్ చేసుకోలేకపోయాయి. సో, దీన్ని కంప్లీట్ రివ్యూ అనేది నేను చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేసాను. మీకు దాని అర్థమైనట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి రివ్యూ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కదా! సో, దిస్ ది వీడియో. టేక్ కేర్ అగైన్. బై బై.